పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల, ఇప్పుడు కూడా చెడగొడుతున్నాడు అనే ఒక ఇంప్రెషన్ రావడం వల్ల అది కూడా తగ్గుతోంది అనే ఒక టాక్ ఉంది. ఇది నిజమేనా? ఇది 2024లోనే తగ్గిపోయింది సార్. అది 2024లోనే ప్రూవ్ అయిందండి. ఎందుకంటే నేను చాలా పెద్ద వైఎస్ఆర్ అభిమాని. మీరు అన్నట్టు ఆ కులం కోణంలోనో మతం కోణంలోనో అతని గురించి ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం అనుకున్న వ్యక్తులు అంటోండి. అలాంటి నాలాంటి ఎంతో హార్డ్ కోర్ వ్యక్తులు 2024లో అతనికి వ్యతిరేకంగా రణరంగంలో నిలబడి ఎదుర్కొని పోరాడేవండి. పోరాడమే కాదండి, అతన్ని చిత్తుగా ఓడించడంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే దళితులు మా మేనమామలు అని చెప్పి వచ్చిన అధికారంలోకి వచ్చిన వ్యక్తి దళితుల్ని చంపేస్తుంటే శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు ఇసిరేస్తూ ఉంటే ఆ ఇసిరినోళ్ళని శబాష్ అని భుజం తట్టాడండి ఆయన. కనీసం వాళ్ళని అరెస్ట్ కూడా చేయించే పరిస్థితి లేకుండా, వాళ్ళని కూడా తప్పు చేశాడని సస్పెన్షన్ కూడా లేకుండా, కనీసం సస్పెండ్ చేసిన నాటకం కూడా ఆడకుండా అతను వన్ సైడ్ పనిచేసాడండి ఎస్సీల కోసం, ఎస్సీల పైన. అలాగే క్రిస్టియన్స్ అంటున్నారు. క్రిస్టియన్ నిజంగా మీరు అన్నట్టు ఆ కోణంలో ఆయన అభిమానించారు. ఏ రోజైతే క్రిస్టియన్ ప్రాపర్టీలు కబ్జా చేస్తూ, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడండి, ఆ కాకినాడలో క్రిస్టియన్ మైనార్టీ స్కూల్ అండి, ఆడపిల్లలు చదువుకునే స్కూలు, కొన్ని తరాలుగా చాలామంది పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని తీర్చిదిద్దిన స్కూలు, ఆ స్కూల్ని కబ్జా చేస్తున్నాడు. దాదాపు 100-200 కోట్లు ఆస్తుంటుంది. పట్టపగలు కబ్జా చేస్తుంటే పెద్ద పోరాటం చేసాం. ఆ రోజునే క్రిస్టియన్స్ అందరూ చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని. ఏంటయ్యా నువ్వు ఒత్తేదో మాకు రక్షణ కల్పిస్తావు అనుకుంటే నువ్వే భక్షించేస్తున్నావు మమ్మల్ని అని చెప్పి ఆ ఏఎల్సీ ప్రాపర్టీ రాజమండ్రిలో దాన్ని అడ్డుకున్నాను, నా జక్కంపూడి వాళ్ళు నన్ను చంపడానికి నా కారు మీద పడి ధ్వంసం చేసినప్పుడు అప్పుడు చాలామంది క్రిస్టియన్స్ కనువిప్పు కలిగిందండి. ఏంటి మా తరపున రాయేసి మాడుతుంటే అతన్నే చంపేయడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణం చేస్తున్నాడు ఏంటి మాకని చాలామంది. అయితే కొద్దిమంది అలాగా గుడ్డి విశ్వాసం కలిగిన వాళ్ళు అన్ని కులాల్లో మతాల్లో ఉంటారండి. వాళ్ళ కళ్ళు కూడా తెరిపించాలంటే మన ఎవరి తరం కాదండి, ఒక జగన్ గారికే సాధ్యం. అది ఆయన ఇంకో 10 రోజులు తిరిగితే వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకుంటారు. రైట్. ఫైనల్గా ఈ అపోజిషన్ అంటే ప్రతిపక్షం యొక్క గ్రాఫ్ పడిపోతుండడం అనేది రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? అది నిజమేనా? వస్తున్న ఫీడ్బ్యాక్